రవాణా సౌకర్యాలు ఉండే ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. సోమవారం విజయనగరం రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ ను జెండా ఊపి ప్రారంభించారు. ఏపీ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఈ ఎక్స్ప్రెస్ వలన లబ్ధి పొందుతాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ విజయనగరం జిల్లా ప్రయాణికులకు సౌకర్యవంతమైన రైలును ప్రారంభించినందుకు ప్రధాని మోడీకి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారులకు జిల్లా వాసుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాకు చెందిన బొబ్బిలిలో కూడా వందే భారత్ కు హాల్టింగ్ ఉండేలా చూడాలి అని ఎంపీని కోరగా ఆయన సానుకూలంగా స్పందిస్తూ రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడి బొబ్బిలిలో తప్పకుండా ఆగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఇక హెచ్చర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు మాట్లాడుతూ ఏడాది కాలంలో విశాఖ నుండి 2 వందే భారత్ ఎక్స్ప్రెస్ లను పీఎం ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. వికసిత్ భారత్ పేరుతో 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలి అని ప్రధాని కృషి చేస్తున్నారని తెలిపారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ప్రధాని మోడీ వర్చువల్ గా సోమవారం 6 వందే భారత్ రైళ్లను ప్రారంభించారు అని, అందులో విశాఖ నుండి దుర్గ్ వరకు 1 అని తెలిపారు. ఇంతవరకు దేశంలో 61 వందే భారత్ ఎక్స్ప్రెస్ లను ప్రారంభించినట్లు తెలిపారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ లో విశాఖపట్నం నుండి పౌర విమానయాన మంత్రి కె రామ్మోహన్ నాయుడు విజయనగరం చేరుకున్నారు. విజయనగరం నుండి ఎంపీ కలిశెట్టి కుటుంబ సభ్యులతో కలిసి రాయగడ వరకు ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీలలో పాల్గొని విజేతలైన వారికి బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో డిఎంఈ ఎన్వి రమణ, రైల్వే అధికారులు పాల్గొన్నారు. చాలా ఫాస్ట్గా వెళ్ళాలి. అదే సమయంలో మనందరం కూడా గమ్యానికి మంచి సేఫ్టీ గమ్యం చేయాలని ఒక మంచి టెక్నాలజీతో ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ వందే భారత్ ట్రైన్ని ప్రారంభం చేశారు. ఈరోజు విశాఖపట్నం నుంచి విజయనగరం, భారతపురం, రాయగడ, రాయ్పూర్ అండ్ దుర్గా ఈ దాదాపు ఒక 500 కిలోమీటర్లు ప్రయాణం చేయబోతున్నాం. దాదాపు 1350 మంది ప్రయాణికులతో 7 అవర్స్ జర్నీతో ఈరోజు ట్రైన్ ప్రారంభం చేస్తున్నాం. ఈరోజు మొట్టమొదటిగా ఈరోజు మన విజయనగరం నుంచి వెళ్తుంది కనుక మనందరికీ ఆనందం. అది ఖచ్చితంగా మనం అందరం కూడా ఈ ప్రయాణాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అలాగే కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేశారు బొబ్బిలి ఆర్డర్ కోసం. ఖచ్చితంగా ఈరోజే డిఆర్ఎం గారు వస్తున్నారు. అలాగే సీనియర్ రైల్వే అధికారి ఇక్కడ పైన ఉన్నారు, వారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. నా తరఫున నా పార్లమెంట్ పరిధిలో ఉన్న బొబ్బిలి హాల్ట్కి ఖచ్చితంగా మేము మాటిస్తున్నాం. కలెక్టర్ గారికి ఖచ్చితంగా మేము హాల్ట్ని మంజూరు చేస్తాం. దానికోసం నేను అధికారులు 23 కూడా మా రివ్యూ ఉంది. ఆ రివ్యూలో కూడా మేము ప్రస్తావన చేస్తాం, ఖచ్చితంగా చేస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు నేను కూడా నా కుటుంబ సభ్యులతో ఈరోజు ఈ ట్రైన్లో ప్రయాణం చేసి రాయగఢ వెళ్తున్నాం. రాయగఢలో అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ వస్తున్నాం. ఇది మంచి కార్యక్రమం కనుక ఈ కార్యక్రమాన్ని అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఒక ఆలోచనతో ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారు దేశ ప్రజల కోసం ఎలాంటి సర్వీస్ ఇస్తున్నారో మనం తెలియజేసే కార్యక్రమాన్ని, ముఖ్యంగా రవాణా సౌకర్యం ఏదైతే అందుబాటులో ఉంటుందో ఆ ప్రాంతం కానీ, ఆ దేశం కానీ, రాష్ట్రం కానీ ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. ఆ దిశగా ఈరోజు నరేంద్ర మోడీ గారు, గౌరవనీయ ప్రధానమంత్రి గారు చేస్తున్న సంస్కరణలు ఈరోజు చాలా అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా రైల్వే సంస్కరణలు చాలా బాగున్నాయి. వారికి మన జిల్లా ప్రజల తరఫున, మన పార్లమెంట్ ప్రజల తరఫున, ఉత్తరాంధ్ర ప్రజల తరఫున, అలాగే రాయగడ అండ్ ఛత్తీస్గఢ్ మన దేశ ప్రజల తరఫున వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ